అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, దేవునికి ఇంత కోపం ఎందుకు? దేవుని మందసాన్ని పట్టుకున్నాడు ఉజ్జా. దేవుడు ఎందుకు శిక్షించాడో తెలుసా? అసలు ఏం జరిగిందంటే, దావీదు దేవుని మందసాన్ని కిర్యాతీము నుండి యెరూషలేమునకు భలే సంభారంగా తీసుకొస్తున్నారు. సంతోషంగా వాయిద్యాలు వాయిస్తూ నాట్యం ఆడుతూ తీసుకొని వస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. భుజాల మీద మోసుకొని రావాలని అనగా మందసాన్ని తీసుకెళ్ళి ఒక కొత్త ఎద్దుల బండి మీద వాళ్ళు పెట్టారు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, వారు నాకోను కళ్ళము దగ్గర రాగానే ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా అది చూచి చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. అంతే, మందసాన్ని అలా తాకాడో లేదో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పటిదాకా పండుగ జరిగిన వేడుకంతా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఎక్కడ చూసినా నిశ్శబ్దం, సైలెన్స్. దావీదు ఆశ్చర్యంతో భయముతో అలా గజగజలాడుతూ నిలబడిపోయాడు. ఆ దెబ్బతో ఆ రోజుకి ఆ మందసాన్ని యెరూషలేమునకు తీసుకెళ్లే ధైర్యము చేయలేకపోయారు. అనగా ఆ యొక్క మందసం దేవునికి సాదృశ్యమై ఉంది కనుక ఆ మందసాన్ని ఎక్కడో ఎందుకు పెట్టాలి, యెరూషలేములో మందిరంలో పెడదామని దావీదు తలంచి ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. ఈ యొక్క సంఘటన ఎప్పుడైతే జరిగిందో తనకు భయం వచ్చేసింది. తాను మరి ఏం చేస్తున్నాడంటే, అది ఎందుకు అలా జరిగిందంటే, ఆ మందస్సము ఏదో మామూలు చెక్క పెట్టే కాదండి, అది మహా పరిశుద్ధమైనది. దేవుడు ముందే ఖచ్చితంగా చెప్పేశాడు, దాన్ని యాజకులు భుజముల మీదనే మోయాలి తప్ప బండ్ల మీద తీసుకెళ్ళకూడదు అని దేవుడు ఎవరినైతే నియమించాడో వాళ్లే దానిని మోయాలి. వాళ్ళు ఎవరంటే, వాళ్ళు అంటే ఎవ్వరు దాన్ని తాకడానికి వీల్లేదు. దేవుని సన్నిధిని ఎప్పుడు ఘనపరచాలి. మనం ఇష్టానుసారముగా చేస్తామంటే కుదరదు. దేవునికి స్తోత్రం. దేవుడు బాధ్యతలు ఒకరికి ఇచ్చిన తర్వాత, లేక సేవకుడు మందిరంలో ఒకరికి బాధ్యత ఇచ్చిన తర్వాత, వాళ్ళు సేవకుడు ఏదైతే ఇచ్చాడో దాన్నే చేయాలి, కానీ దాన్ని తప్పించి వేరేది చేయకూడదు. ఇక్కడ దేవుని ఆజ్ఞ అదే ఉంది. మందసాన్ని యాజకులు పరిశుద్ధులు భుజముల మీద పెట్టుకొని మొయ్యాలి. కానీ ఏం చేశారండి, ఒక కొత్త బండిని తయారు చేసి ఆ బండి పైన మందసాన్ని పెట్టి తీసుకెళ్తున్నారు. అలా ఎలా కాలు జారుతుంది ఎడ్లకు? దేవుని ఆజ్ఞ లేనిది. దేవుడే బండిలో ఉన్నాడు. ఎందుకు అనంటే, వాళ్ళు చేసిన తప్పుకు అది వాళ్ళు తెలుసుకోవాలన్న శిక్ష ఆ ఉజ్జా పైకి వచ్చేసింది. కాబట్టి ఈరోజు ఎవరైనా అలా చేసినట్లయితే, దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లయితే అది పాపం. కాబట్టి వాళ్లకు ఏదో రకంగా శిక్ష వస్తుంది. కాబట్టి జాగ్రత్త. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు
మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.